లం వం రం రం హరహర మహాదేవ్. భక్తజనులందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివ అనుగ్రహం సిద్ధించుగాక. అక్షరాల్లో ఏ అనే అక్షరం ఇంద్రుడు, ఈ అనే అక్షరం ఇంద్రాణి. ఇంద్రుడు అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడికే ఇంద్రుడు అని అర్థం. ఇంద్రాణి అంటే ఆ పార్వతీమాతే. అగ్నితత్వం దక్షిణ దిశి, అఘోరముఖం, సామవేదం, ఆమ్రయ మహామంత్రాలు 1,000,000 ఉద్భవించిని. ఈకార దేవత, ఖకార దేవత, చకార దేవత, టకార దేవత, ఠకార దేవత, ఫకార దేవత, ఐంకార దేవత, రకార దేవత. శిఖారాయ నమః. పంచాక్షరీ మహామంత్రములో శిఖార మహామంత్రం సాక్షాత్తుగా అఘోర మంత్రం. ఈ అఘోరముఖం అగ్నితత్వం కలిగినది. సకల విధ రక్షణ, సకల విధ పాప దోష నివారణ, అనేక జన్మలో జ్ఞానముతో అజ్ఞానముతో చేసే సకల విధ దోషాలు కూడా తొలగిపోతాయి ఈ అఘోరముఖాన్ని మనం స్మరించినంత మాత్రాన. ఈకార మంత్రాన్ని, ఈకార దేవతని, ఇంద్రాదేవతని స్మరించినంత మాత్రానే లక్ష్మీ అనుగ్రహం. పశుపచ్చని పద్మములో ఎర్రని త్రికోణం, మన మణిపూరములో, మన భ్రూమధ్యంలో బంగారు ఛాయితో ఉన్నటువంటి పద్మాన్ని ఎర్రని ప్రకాశంతో త్రికోణం ఇం ఇంద్రాణి, ఇం ఇంద్రాయ నమః అని సాధన చేస్తే గురుముఖత, స్వరయోగం, మంత్రదీక్ష సాధన ఎలా చేయాలో నేర్చుకుని సాధన చేసినట్లయితే దేవేంద్ర పదవి లభిస్తుంది, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అట్లాగే శరణాగతి అంటే ఏమిటి? భగవంతుణ్ణి కానీ గురువుని కానీ శరణాగతి పొందడం అంటే మనల్ని మనం సర్వస్వం త్యాగము చేయటం, సమర్పణ చేయటం. అయితే మనం నిజంగా సమర్పణలో ఉన్నామా, త్యాగంలో ఉన్నామా? నిజంగా గురువుకి కానీ దైవానికి కానీ, ఒక భార్య భర్తకి కానీ, ఒక కొడుకు తల్లికి తండ్రికి కానీ త్యాగము అంటూ మనకు ఉన్నది అంటే, సమర్పణ అంటే ఉన్నదంటే ఎలా ఉంటుంది? గురువుని ఆశ్రయించినప్పుడు అనేక జన్మల నుంచి ఇప్పటి వరకు ఉన్న నా సర్వస్వమును గురుపాదాలకి సమర్పయామి అని పుష్పాంజలి జరుగుతుంది. ఆ తర్వాత నీదంటూ ఏముండదు. తను ధన మాన ప్రాణాలు గురువుకి సమర్పించినప్పుడు నువ్వు కదలడానికి కానీ, మాట్లాడడానికి కానీ, వినడానికి కానీ, అనడానికి కానీ మనం అధికారం కోల్పోతున్నాం, త్యాగం చేశాం కనుక. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థలో మనం ఇప్పుడు అలా ఉన్నామా? జనక మహారాజు సీతమ్మ వారి యొక్క తండ్రి, రాముని యొక్క మామగారు, మహాజ్ఞాని. క్షణమాత్రాన మోక్షము అని ఉంది. ఎంతోమంది మహర్షుల్ని క్షణమాత్రాన మోక్షమని ఉంది, మీరు నాకు ఇస్తారా అని ప్రశ్నించారు. అందరూ కూడా క్షణమాత్రాన్ని మోక్షమన్నది నిజమే, కానీ ఇవ్వడం చేత కాలేదు. అయితే అందరిని బంధించాడు ఆయన. బంధించడం అంటే తెలుసుకోండి అని వాళ్ళకి ప్రత్యేకించి ఒక అండర్ గ్రౌండ్ సాధనా గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ఇంకా ఇంటికి వెళ్ళే పని లేదు, భార్య పిల్లలన్నీ విడిచిపెట్టి అదేంటో తెలుసుకోవడానికి సాధన చేయడం మొదలుపెట్టారు. అష్టావక్రుడు ఒక రోజుని తన మామగారి దగ్గర ఆడుకున్నప్పుడు తన తండ్రి విషయం వస్తుంది. తన తండ్రిని కూడా జనక మహారాజు బంధించారు. అయితే నా తండ్రిని విడిపించుకొస్తానని వచ్చారు ఆయన. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాను, నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నారు ఆయన జనక మహారాజుని. ఆవిడ వెంటనే
అష్టావక్రుడు అన్నాడు, నీకు క్షణంలో మోక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నాడు మోక్షం పొందడానికి. నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆయన. అయితే నడు అన్నాడు ఆయన. అంతే, సామ్రాజ్యాన్ని మొత్తం మంత్రులకు కానీ, సామంతులకు కానీ, వంశానికి కానీ, భార్యకు కానీ తాళం ఇవ్వడం, అప్పచెప్పడం, రాతలు ఇవ్వడం ఏమీ లేదు. అష్టావక్రుడు రమ్మనగానే కూడా వచ్చేసాడు జనక మహారాజు. అడవిలోకి వచ్చారు, కుటీరులో ఉన్నారు. క్షణంలో మోక్షం అన్నావు కదా మహానుభావ, ఏది అన్నాడు జనక మహారాజు. సరే రా అన్నాడు. వచ్చాడు. ఆడ గుర్రం ఉంది, గుర్రం ఎక్కువ అన్నాడు. ఎక్కాడు. గుర్రం యొక్క రికాబులో కాలు పెట్టి రెండో కాలు పైకి ఎత్తుతున్నాడు. రాజా ఆగు అన్నాడు అష్టావక్రుడు. గుర్రం ఎక్కి కాలు రికాబులో పెట్టి రెండో కాలు పైకి ఎత్తేటప్పటికల్లా ఆగు అని ఆగిపోయాడు. కొన్ని రోజులు అలా ఉండిపోయాడైనా, కొన్ని నెలలు అలా ఉండిపోయాడైనా. మరి గురువుగారు మళ్ళీ వచ్చారు. రాజా దిగు అన్నాడు. అప్పుడు దిగాడు కిందకి. మోక్షం పొందేవా అన్నాడు. సమాధానం లేదు, మౌనం. అంటే అర్థం మనస వాచ కర్మణ. గురువుకి సమర్పణ అంటే అది. నీ మనసు ఆలోచించడానికి కానీ, నీ కళ్ళు చూడడానికి కానీ, నువ్వు మాట్లాడడానికి కానీ, నువ్వు వినడానికి కానీ గురువు ఆజ్ఞ లేకుండా నీకు అధికారం లేదు. మరి ఈ రోజుని కొంతమంది గురువుకి సమర్పణ అయ్యి కూడా, గురువు గారు నేను తిరుపతి వెళ్తానండి, నేను కాశీ వెళ్తానండి, కుంభమేళ ములుగుతానండి, మీ అనుమతి, మీ ఆశీస్సులు ఇవ్వండి అంటారు. అది నిజమా? గురువుకి నువ్వు సమర్పణ అయితే గురువు చెప్తేనే కదా నువ్వు వెళ్ళాలి. గురువు ఆజ్ఞతోనే వెళ్ళేవండి అంటారు. ఎక్కడ నీకు ఆలోచన? గురువు చెప్పాడా నీకు? ఒరే నువ్వు కుంభమేళ వెళ్ళు, ఒరే కాశీ వెళ్ళు, ఒరే తిరుపతి వెళ్ళి అని చెప్పాడా? చెప్పలేదు కదా. నీ మనసుతో ఆలోచించావు, నీ బుద్ధితో ఆలోచించావు, నీ అహంకారంతో ఆలోచించావు. అప్పుడు గురువు అనుమతి వెళ్ళడం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి. గురువు ఆశీస్సులు పొంది వెళ్ళిన కూడా కష్టాలు వచ్చినాయండి, బస్సు దొరకలేదండి, దర్శనం అవ్వలేదండి. అంటే గురువు చెప్పాడా నేను వెళ్ళమని? నీ ఆలోచన. సమర్పణ అంటే అది కాదు. అనుమతి ఇవ్వడం అంటే అది కాదు. నీవు వెళ్ళాలన్నా, చూడాలన్నా, తినాలన్నా, నవ్వాలన్నా గురువు అనుమతి ఇవ్వాలి. అది సమర్పణ. అప్పుడే నీకు మోక్షం. నీకు బంధం లేదప్పుడు. నీకు ఇనుప సంఖ్యలు లేవు, బంగారు సంఖ్యలు లేవు. నిజమైనటువంటి గురు శిష్య సంబంధం, దైవ సంబంధం. సమర్పణ అంటే త్యాగము, అంటే అది త్యాగం. అప్పుడు గురువు అనుగ్రహం, దైవశక్తి నీకు ప్రవాహమై వస్తుంది. అప్పుడు నువ్వు వెళ్ళాలన్నా వద్దన్నా గురువు ఆలోచన నీలో ఉంటుంది. ఇక గురువు చెప్పేది మీకు అవగాహన కావాలి, అంతర్శక్తి కావాలంటే మీకు త్యాగం కావాలి, దానం కావాలి. జగద్గురువులు రేణుకాచార్యులు చెప్పారు. దానములో 3 రకాలు చెప్పారు. కామ్యదానం, నిష్కామదానం, సహజ దానం అన్నారు. కామ్యదానం అంటే నేను భగవంతుడికి కానీ గురువుకి కానీ ఇది సమర్పిస్తే నాకు ఇది కావాలి, అనుగ్రహించాలని కోరికతో చేసేది దానం. అది అధమం. ఇక రెండోది, ఏ కోరిక లేదు, అంతా సమర్పణ భావంతో, త్యాగభావంతో, సమర్పణ భావంతో కర్మ ఫలాన్ని కూడా త్యాగం చేసి సమర్పణ చేసేది నిష్కామ దానం. ఈ రెండో దానం మధ్యమం, పర్వాలేదు. కానీ మూడోది ఉంది. ఇచ్చేవాడు శివుడే, పుచ్చుకున్నవాడు శివుడే. ఇచ్చిన వస్తువు శివుడే. అవి ఇచ్చేవాడు ఎవడున్నాడు, పుచ్చుకునేవాడు ఎవడున్నాడు? ఒక్కడే ఉన్నాడు. ఆడే సదాశివుడు, శ్రీకంఠ శ్రీ సదాశివుడు. సహజంగా ఉండండి. పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, కుటుంబంలో కానీ, సేవలో కానీ, పూజలో కానీ, ఎందులోనన్నా సరే సహజంగా ఉండండి. ఆ సహజదానము, ఆ సహజ సేవ సాక్షాత్తుగా పరమేశ్వరుడే. అదే నిజమైన సేవ, దానము. అట్లాంటి సహజ గుణం తీసుకునేవాడు శివుడు, ఇచ్చేవాడు శివుడు, ఆ వస్తువు శివుడే. శివుడు తప్ప మరొకటి ఏదీ లేదు అనే దివ్య భావం అందరికీ కలుగ్గాక.
సర్వధర్మ సమన్వయం వర్ధిల్లుగాక, స్వధర్మ రక్షణ కలుగుగాక. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.